నమస్తే, నేను మీ సేతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది, అందరూ నన్ను క్షమించాలి. నెక్స్ట్ టైం నుంచి వీడియో అయితే తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజైతే మనము ఎప్పుడు చూడని గోగు పొట్టలతో చేసిన ఒక అడవి వంటకాన్ని అయితే ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. మనం వెళ్ళే టైంకి పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుందండి. అయితే పెద్దమ్మ చేసిన వంటకాన్ని అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. అంత రుచికరమైన వంటకాన్ని అయితే మనకు పెద్దమ్మ చేసి చూపించింది. మరి పెద్దమ్మతో మాట్లాడేద్దాం. ఏంటి ఎక్కడికి రెడీ అయిపోతుందో? కూర వండుకోవడానికా? తల దూవేసుకొని ఇంక వండుకుందామనా? ఏం కూరమా? గుమ్మడి సారే. సీరం పిక్కలా? అదే గుమ్మడికాయ అన్నావు. ఇప్పుడు గుమ్మడికాయలో వేస్తావా? సీరం పిక్కలు ఇంకేం వేసుకోవచ్చు అందులో? మరి కందికాయ కూడా రెండాట్లో ఏదోటి వేస్తావా? నేనైతే ఎప్పుడు చూడలేదు గుమ్మడికాయని ఇలా సీరం పిక్కలు కానీ కంది పిక్కలు కానీ కూర. ఇప్పుడు వండుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళామా? బస్సులు అల్లుకుంటా ఉన్నావా? ఓహో, అలుగుతున్నారా? ఓకే. అందరూ ఎలా ఉన్నారు? ఎందుకనే చాలా రోజులైంది నిన్ను చూసి. బాగున్నారు అందరనే? అమ్మ అయితే తెలుసండి ముందే. అమ్మ పేరు అమ్మయ్యమ్మ అనమాట. అమ్మ నీ పేరు అదే పేరు? అమ్మయ్యమ్మ. ఎంతమంది అమ్మ పిల్లల? ఒక అబ్బాయే. అమ్మ అయితే ఇప్పుడు ఏదో వంట చేస్తుందంటండి, చూద్దాము. సరే అమ్మ, చేసుకో వంట. అమ్మాయిలు ఇల్లు అయితే చూడండి ఎంత బాగుందో. చక్కగా చిన్న చిన్న కటకటాలు ఇట్టుకున్నారు. ఇల్లు అయితే చూడముచ్చటగా ఉందండి, చాలా బాగుంది. ఇదైతే కొంచెం చేను మొక్కంలో ఉంటుందండి ఇల్లు. ఇక్కడ అమ్మ వాళ్ళు పందిరి వేసారు చూడండి. పందిరికైతే ఆనపకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రెండు కాయలు కాసినాయండి. ఇవే ఫస్ట్ కాయలట. అయితే వాటిని అలా ఉంచారు విత్తనాలు కానీ. రెండే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు ఆ సైజు తెలుస్తుందో లేదో కానీ చాలా పెద్దగా ఉన్నాయండి. మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి. షేప్ కూడా వేరేగా ఉంది. ఇంతవరకు మనము గ్రీన్లో ఒక రకమైన గ్రీన్ చూసుంటాం. ఇది ఒక రకమైన గ్రీన్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇదంతా తోట ఉండేది కదా, తీసారా? తీసేసా. అయిపోయిందా? ఇప్పుడైతే కందులు ఉన్నాయే, ఇంకా ఇవి రాలేనట్టుకుంది. ఇప్పుడు వస్తున్నాయా? చూడండి, ఇదిగోండి కందికాయలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అయితే కొంచెం తక్కువ కాసినాయి. అమ్మ వాళ్ళ చేలో వేసుకున్న గుమ్మడికాయని అయితే ఇప్పుడు అమ్మ కొయ్యడానికి వెళ్తుందండి. అమ్మ ఎటుంది గుమ్మడికాయ? కొయ్యాలి ఇప్పుడు ఫ్రెష్గా. కందికాయలకు వస్తావా ఫస్ట్? ఓహో, కందికాయలు వేస్తున్నారంటండి. కందికాయల కాంబినేషన్ అనమాట. అందుకే కంది పిక్కలు, గుమ్మడికాయ కంది పిక్కలు. అమ్మా కాయలు కూడా ఎక్కువ కాయలేదే. ప్రతి సంవత్సరం వేస్తారమ్మా ఈ కంది మొక్కలు మీరు? ఆవులే. మరి మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఆయన తినేస్తున్నాయా? కందికాయలు నేనైతే మొదటిసారి అండి కందికాయల కాంబినేషన్తో గుమ్మడికాయ కూర చూడడం. ఇప్పుడు అమ్మ అయితే వండుతుంది, చూస్తాను నేను కూడా. ఏదమ్మా గుమ్మడి పాదు? ఇక్కడ ఉంది పాదు. అయిపోతుంది ఇది పాదు కూడా. చచ్చిపోతుందా? ఇలా చక్కగా పాదుకి అప్పటికప్పుడే కోసుకొని వండుకుంటారా? ఇప్పుడు గుమ్మడికాయ కోసుకొని వండుకోవాలా? ఇదా? ఇప్పుడు ఇది కోసుకుంటున్నారా? వండుకుంటామండి. బాగుంది కాయ. పండిపోయిందా? అది పండింది. చెట్టు కూడా చచ్చిపోయిందా? ఎప్పుడు కొయ్యాలి? పండిన తర్వాత కొయ్యాలా? కోసి రావాలి. అమ్మో, గట్టిగానే ఉంది. చాలా గట్టిగా ఉందమ్మా. ఏది కాయ? ఇది భలే ఉందండి, బుజ్జు బుజ్జులో కాయ.
శ్రీరామ్ పిక్కలు అయితే కోస్తుందంటండి పెద్దమ్మ, ఎందుకంటే ఈ కంది గింజలు చాలా తక్కువ ఉన్నాయి. చచ్చి విసల్ల వేయంగా పొడ్లు తిన్నా. బాగున్నాయమ్మా చూడడానికి మాత్రం పిక్కలు, కాయలు, పిక్కలు కాదు కాయలు. శ్రీరామ్ పిక్కల పాదు అయితే ఇక్కడ ఉందండి. మరొక పాదు చూపిస్తాను, శ్రీరామ్ పిక్కలు కాకుండా. ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి చూడండి, ఇవేం కాయలు ఒకసారి చెప్పండి. వాడుకోవాలి వాడుతున్నా. ఇక్కడ కనిపిస్తుంది, గుర్తు కనిపిస్తుంది కదా చూడండి, ఇవైతే దామకాయలు అన్నమాట. ఆ దామకాయలను కూడా కూర వండుతారు. మనకి యాక్చువల్గా మీకు చూస్తుంటే మీకు ఒకటి ఐడియా వస్తుంది ఏంటంటే, మనకి దూల బెండకాయలని మనకి విలేజ్లో ఉంటాయండి, అవి చాలా దురదొస్తాయి. సేమ్ అవే షేప్లో ఉంటాయి అన్నమాట ఈ కాయలు కూడా, కానీ వీటిని మాత్రం దామకాయలు అంటారనమాట. గింజ కూడా పెద్దగా ఉంటుంది. ఇది అయితే ఇప్పుడు ఇంకా పండలేదు, అందుకే కొయ్యట్లా. శ్రీరామ్ పిక్కలు కొయ్యడానికి అటు పందిరి దగ్గరికి వెళ్ళాం కదండి, అక్కడైతే అందలేదు అమ్మకి, అందుకే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ కూడా వేసింది చిన్న పాదు, శ్రీరామ్ పిక్కల పాదు. అక్కడ కొంచెం పెద్ద ఆకులు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నమాట. అమ్మ పాదు కిందకి లాగనా, లేకపోతే కిందకి అంటే కుర్చీ బాగుందా లేదా అని. అదిగోండి అది పాదు. లేదు పోయిన హత్తి పండినవే వెయ్యాలా? పండిన విత్తనాల విత్తనాలు కానీ కోసేస్తున్నావా? ఇంక మొత్తం మీద అవి ఒక 2 కాయలు, ఇవి ఒక 2 కాయలు, గుమ్మడికాయ సరిపోతాయా? వంట ఇక్కడేనా? వంట ఇక్కడేనా? అమ్మ వాళ్ళ వంట పాక అయితే ఇదండి, చిన్న వంట పాక బయట పెట్టుకున్నారనమాట, ఇంట్లో వండకుండా. ఇదిగోండి గుమ్మడికాయ చూడండి, ఇదైతే పండిపోయింది అనమాట. పాదు అయితే ఎప్పుడైతే మనకి ఇంకా ఎండిపోవడానికి వస్తుందో కాయ ముదిరిపోద్దండి. ఈ కాయ ఇలా ఉంటేనే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట, 1 సంవత్సరం పాటు, లేకపోతే కుళ్ళిపోద్ది. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి పచ్చికాయ అయితే ఇంక ఇప్పుడే కొంచెం ఇంకొక పాదుకు అనమాట పచ్చికాయ కనిపిస్తుంది. మొత్తం సామాన్లన్నీ బయటే, ఇక్కడే ఎవరు మోసుకోరా, ఎవరు రారా, ఇక్కడే. ఏటో విత్తనాలు ఉన్నాయి, ఏటమ్మయ్యి అక్కడ, ఇక్కడ ఏ విత్తనాలు కనిపిస్తుంది చూద్దాం. ఇదిగో ఇక్కడ దోస పిక్కలా, మీరు తింటారు కదా ఆ దోశ. చూడండి ఒక పేడు అనమాట, అంటే ఒక కర్రకి పేడు ఉంటుంది కదా, పేడులు అయితే ఆరబెట్టారు భలేగా, చక్కగా ఆరబెట్టారనమాట. పాప మా అమ్మ ఇప్పటి వరకు ఇంటి పనులు అయితే చేసుకున్నారంటండి, చేసుకొని ఇప్పుడే గబగబా ఇంకా వంట అయితే మొదలు పెట్టేసుకుంది. అన్నం వండేసుకున్నావా? అన్నం వండేసుకొని ఇంక పని మొదలెట్టుకున్నావా? ఇంక ఇప్పుడు పని అయిపోయిందా? కూర ఉడుకుతుంది కదా, ఇంక తినేయడమే కదా. కానీ మంచి కూర అనుకుంటున్నావులే చక్కగా. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కోస్తున్నావు కదా, ఈ గుమ్మడికాయ పాదుకి ఏమైనా మందులు వేసారా? మందులు వేయరు కదా, వాటికి అవే వస్తాయా? చూడండి ఇదైతే గుమ్మడికాయ మనము బయట కొనుక్కుంటాం కదా, చాలా వరకు పిండిలేసి పండిస్తారండి. మా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అలా పిండిలు ఏమి ఉండవు, కేవలం న్యాచురల్గా పండింది మాత్రమే తింటారన్నమాట. చూడండి ఎంత బాగుందో, మంచి ఎల్లో కలర్ వచ్చింది కాయ కూడా. ఎన్ని కాయలు కాస్తుందమ్మా మీ పాదు? 4 కాసుండి. 4 సరిపోతాయి మరి సంవత్సరానికి? సంవత్సరం కాదు తినేసారా? విత్తులకి విత్తులకి ఉంచావా? ఇందాక పండిన కాయ. మీరు ఈ గుమ్మడికాయతో ఏమేమి రకాలు వండుకుంటారు, కూరలో ఎలా వండుకుంటారు? ఇంకా పిక్కలు, పిక్కలు, ఆకుకూర వేస్తుంది. ఇక్కడ కాసిన రొడ్డు అంతుంది కదా, అది కూడా వేస్తుంది.
ఆకుకూర కూడా వేసుకుంటారు ఈ ఆకే. ఆహా, చాలు కది. మీకు ఏమేమి పండుతాయమ్మా? మీరు ఏమేమి పండించారు మీ తోటలో ఇక్కడ? అదే కంది చెట్టు నాకు మా చెట్టు పెట్టి బల్లున్నా జాబర్లా. అవి ఎప్పటికి వస్తాయి జాబర్లా? అంటారా అమ్మ మీ ప్రాంతంలో ఎక్కువగా జాఫ్రాలు పండుతాయి కదా, కేజీ ఎలా అమ్ముతారు మీరు గింజలు? కేజీ ఏమో 30 అంతేనా? పోయిన సంవత్సరం చాలా రేట్ ఉంది. రేట్ ఏంటిది కానీ నాకు తెలియదు, అమ్ము నా వరకు తెలుసు. నువ్వు అమ్మవా? కోడలు కొడుకు అమ్ముతారు. వాళ్ళు అమ్ముతారా? ఓకే. కందికాయలు, ఈ కందికాయలని మీరు ఇలా కూరలు వేసుకుంటారు, ఇంకా పులుసు కూడా వేసుకుంటారా? కంది పిక్కల పులుసు చారులో గట్టనే. చూడండి ఇప్పుడు అమ్మ వండే దాంట్లో గుమ్మడికాయ, ఇదిగోండి ఇక్కడ గుమ్మడికాయలు అయితే ముక్కలకు వస్తుంది. అలాగే గుమ్మడికాయలోకి ఈ కంది పిక్కలు మరియు శ్రీరామ్ పిక్కలు అనమాట, రెండు అట్ల కాంబినేషన్ అనమాట. ఎలా ఉంటుందో చూడాలి. మీలో కూడా ఎవరైనా ఈ కాంబినేషన్ చూసుంటే కనుక కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినుంటే కనుక ఎలా ఉంటుందో కూడా చెప్పండి. ఇప్పుడు నువ్వు కాయ కోసావు కదా, మీ కాయ, ఈ కాయ రేట్ ఎంత ఉంటుంది అమ్మితే కొంటే? 10 రూపాయలు 20. 10 రూపాయలు 20 రూపాయలు అంతేనా? చూడండి కాయలకి అటు తేడా కదా. ఎంత కాయ? ఎంత కాయ? కాయలు తిత్తురు 20 రూపాయలు అమ్ముకుంటారు. అది పెద్ద కాయ అయితే ఒక 5 కేజీలు ఉంటుంది కాయ, అది కదా, ఒక 5 కేజీలు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పెద్దమ్మ అయితే కోసి వండుతుంది కదా, ఈ కాయ అయితే 10 రూపాయలు రేట్ అండి. వీళ్ళ దగ్గర కొనేది 10 రూపాయలు కొంటారు, 10 రూపాయలకి అమ్ముతారు. మహా అయితే ఒక 15 రూపాయలు ఈ కాయ అయితే. పెద్ద కాయ అయితే ఒక 50 రూపాయలు 40 రూపాయలు అంటండి. ఉడకడానికి ఇంకా ఇంకా అలా పొయ్యి మీద పెట్టుకుని ఉడకేసుకోవాలా? ఇంక ఇందులో ఏమి వేయాలి? నల్ల మట్ట. ఇప్పుడు మట్టికి పోవాలా? పర్వాలే, వస్తా నేను కూడా, పర్వాలేదు, జాయిగా నడుస్తాను. పెద్దమ్మ అయితే ఇప్పుడు మట్టికైతే వెళ్తుందంటే నల్ల మట్టి అంట. ఎందుకు పెద్దమ్మ అది? గోడలకు పూయడానికా? ఎంత దూరం వెళ్ళాలి? కాలవకే. నడు పద వెళ్దాం. ఏం పట్టుకెళ్ళాలి? తవ్వడానికా? మళ్ళీ గొబ్బములాడితే పట్టుకెళ్ళాలన్నమాట. అదిగో పెద్దమ్మ చూడండి బయలుదేరింది. పర్లేదు పెద్దమ్మ, వస్తాను పా. నేను నడవలేనని రావద్దంటుందండి. వెళ్దాం మనం కూడా. పెద్దమ్మ ఎంత దూరం నుంచి తీసుకొస్తుందో మనకి తెలియాలి కదా. ఊర్లో నుంచి చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత కిందకైతే చిన్న కొండ దిగుతున్నామండి. పెద్దమ్మ వెళ్ళడం తవ్వడం కూడా అయిపోతుంది.
గోడలకు మెత్తడానిక ఈ మట్టా ఎలా ఉంటుంది? కొంచెం బాగుంటుంది ఈ మట్టి. మోసుకోవడము కాల ఒడ్డును కదా, అందుకే మెత్తగా వస్తుంది అనమాట. మీ ఇంటి వెనకాల కూడా గొయ్యి నట్టుకుంది కదా, అది ఎర్రగా ఉందా? ఎర్రది ఎర్రది పంచేదా? అది గోడలు మెత్తడానికి. ఇది ఇది ఫినాయిల్ పుట్టుదట. పీనిలా అంటే అరుగులా? ఇక్కడికి వస్తారా కాలువకి? గుడ్డలు ఉతకడానికి రాడా ఇక్కడికే గొడ్డలు ఉతకడము, గిన్నెలు కడుక్కోవడం చాలా సరిపోద్దమ్మా. పోయమ్మా, ఈ కొంచెం దానికి ఇంత దూరం వచ్చావా? అక్కడెక్కడ దొరకదా? పెద్దమ్మ మొయ్యగలవా మరి? మట్టి ఎత్తుకొని వచ్చేస్తుంది పెద్దమ్మ. అమ్మయ్య, ఎందుకు వచ్చేసాం జాగ్రత్తగా. చాలా దూరం నడిచాం పెద్దమ్మ. చాలా దూరం నడిచిందండి పెద్దమ్మ. పాపం అంత దూరం నుంచి తీసుకొచ్చింది. పెద్దమ్మ ఆవిసపడలేదు కానీ నేను ఆవిసపడ్డా. పొయ్యి మీద కూరటేసి పోయామండి ఇద్దరం కలిసి. మరి అదేమవుతుందో చూడాల. పొయ్యి పడుతుందమ్మా? ఏది ఎంతవరకు వచ్చింది? నీళ్ళు ఎక్కువైపోయినాయేమో లేదా? ఇంకా ఉడకలా? బద్దలని ఉడకలా? నువ్వు ముట్టుకోలేదు కదా, ఎలా తెలిసింది? పసరా? ఈ కూర ఎప్పుడు కావాలి? నువ్వు ఎప్పుడు తినాలి? ఆ కూర ఉడుకుతూ ఉంటే నువ్వు ఇలా ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తావా? కూర ఉడికిపోవాలా ముందు, అప్పుడు ఉల్లిపాయలు వేస్తావా? ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసిందండి పెద్దమ్మ. ఇవి కూడా ఉడికిన తర్వాత ఉప్పు కారం మిగతా సామాన్లు అయితే వేస్తుందంట. బాగా ఉడికిపోతున్నాయి అన్నమాట చక్కగా. కారం వేసేస్తున్నావా? సరిపోద్ది, పచ్చిమిరకాయలు వేసావు కదా. పసుపా? పసుపు కొన్న పసుపు అమ్మా లేకపోతే మీరు వేసుకున్నదా? కొన్నదే. మీరు వేసుకోరా మొక్కలో? మీకు లేవా? మరే తవ్వలేదా? ఈలోపు బయట కొనుక్కున్నారనమాట. ఇంకా ఉడకాలి మళ్ళీ. ఉప్పు వేయలేదమ్మా? ఉప్పు కూడా వేస్తున్నావు ఇప్పుడు. ఇంక ఈసారి ఉడకడమే కదా? ఉడికితే దించేసుకోవడమేనా? ఇంకేమైనా తాలింపులు పెట్టుకుంటారా? ఏం పెట్టుకోరా? ఆహో, అదంతా ఉడుకుతుందా? ఇంకా లాస్ట్గా అయితే ఒక చిన్న నూనె చుక్క వేసుకుంటారంటండి. వేసుకుంటే వేసుకుంటారంట, లేకపోతే లేదంట. అయితే వేస్తున్నారు కొంచెం చుక్క. ఇంక ఇక్కడతో కూర ఉడికిపోతే ఇంక దింపేసుకొని తినేయడమే. ఏమా? చాలా సింపుల్ పద్ధతిలో అండి. చక్కగా తాలింపు కూడా ఏమీ లేకుండా అలా మొక్కలు కోసేసుకొని చక్కగా అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు
వేసుకొని ఉడకబెట్టుకొని తినేస్తున్నారు. మగ్గుతుంది మగ్గలే కానీ మరి నూనె మగ్గితే దగ్గరికి వస్తుందా? మళ్ళీ ఏం కోస్తున్నావమ్మా? మళ్ళీ పులుసు ఏటి అందులో వేయడానికే? ఏటి గోంగూర పొట్టలా? బాగుంటుంది కూరకర. ఆ కాంబినేషన్ అనుకుంటే ఇప్పుడు ఈ కూడా వేస్తున్నారా? పుల్లగా రావడానికా? పుల్లగా. ఇదిగోండి, నేను ఇంకా శ్రీరామ్ పిక్కలు కంది పిక్కలు అనుకున్నాను. అమ్మ మళ్ళీ ఇందులోకి చక్కగా గోంగూర పొట్టలు అనమాట, అంటే కాయలు పుల్లగా ఉంటుంది చక్కగా. ఇదిగోండి, వీటిని కోసి వేస్తుందంట ఇప్పుడు. ఇవి ఎండబెట్టుకుంటారు కదమ్మా, పప్పులు వేసుకుంటారు కదా? వద్దు ఉంటే ఆరబెడతారా? ఇలా కూరలు వేసుకోవడానికి ఉంచారు అలాగా. ఇదిగోండి కాయలు అయితే కోసారనమాట. ఇప్పుడు అందులో వేస్తాకే కనిపిస్తుందా? న్యాచురల్గా చక్కగా వీళ్ళ తోటలోనే దొరికే వాటితోనే చక్కగా సింపుల్గా ఆరోగ్యకరమైన వంట అయితే ఈరోజు మనకమ్మ చేసి చూపిస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మనకి దొరికిన కొండల్లో దొరికే కాయకూర అనమాట. అది గుమ్మడికాయ, తెలుసు కదా, చూసారు కదా గుమ్మడికాయ, శ్రీరామ్ పిక్కలు, తర్వాత అందులోకి కందికాయ గింజలు కూడా. అవి నిజంగా చాలా న్యాచురల్ అండి. ఇలాంటి తిండి తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాము. కొన్ని సంవత్సరాల పాటు బ్రతకడానికి కూడా, ఎక్కువ రోజులు ఉండడానికి కూడా ఉంటుంది. సరిపోతాయమ్మా? ఇగండి, ఇసుపు లేకుండా చక్కగా అవన్నీ కోసుకొని ఏరుకొని కూర అయితే వండుకుంటుందమ్మ. వాటిని మళ్ళీ కొయ్యాలమ్మా? ఓహో, పిక్కలు మళ్ళీ తీసేసుకోవాలి బయటకే. ఇదేదో బాగుంది తొక్క. చీమ వస్తుంది అందులో నుంచి, తొక్కలో నుంచి. అది ఇది ప్లేట్లో పాకుతుంది చీమ. అది అంటే ఈ కాయలో ఉన్నట్టుకుందే. ఆ కాయలో నుంచి ఈ తొక్కను తీసి మళ్ళీ గింజను వేరు చేస్తున్నావా? గింజేదమ్మా, చూపించేసారి కోసి. గింజేది ఇది, ఇదా? ఇదిగోండి గింజ అయితే ఇదనమాట, లోపల ఉంటాయి గోంగూర గింజలు. ఇవి ఎండలేదే, పచ్చివి. ఈ తొక్క మాత్రమే కోసుకొని వేసుకోవడం అన్నమాట. ఇంకేదైనా సొంతమే. మీరు బయట కొనేవి ఏంటి మరి? ఉప్పులు, రకాలు, ఉల్లిపాయలు, బియ్యము, నూనె అవే కొంటారా? కూరగాయలు? ఓ, చేనును పండించుకుంటారా కొన్ని? లేదు కదా పంట, అందుకే కొనుక్కుంటుంది. ఇప్పుడు మీ దొడ్లో కూరగాయలు చాలా ఉన్నాయి కదా, గోంగూరని, శ్రీరామ్ పిక్కలు, కంది పిక్కలు, మామూలు కూరగాయలకి గుమ్మడికాయలు వేస్తావా? ఇంక ఇందులో కలిపి ఇంకలా ఉడకడమే. దేంతోనే మెతుకుతున్నావు ఇప్పుడు? అదేటమది? ఏం గర్రా? సిల్లగర్రా? సిల్లంగర్రా ఇవ్వలే ఉందండి. ఇది కవ్వంలా ఉంది. దేంతో తయారు చేస్తారు దీన్ని? ఎదురు కర్రేనా? అలా చేసుకోవడానికా? అలా మెత్తగా అవుతుందా? బాగుందమ్మా ఇది, భలేగా. కూర కూడా అయిపోయింది. ఇంకంతేనా? దింపేసుకోవడమేనా? అయిపోయింది. వేడి వేడి కూర బా చక్కగా ఉంది. ఇలా మెదుపుకోవాలా? గరిటెతో చేసుకుంటావదా? వేడిగా ఉండి మెట్టుతుందే. గరిటెతో కూడా మెదుపుకోవచ్చు కదా. చాలా మెత్తగా ఉడికిపోయిందమ్మా. ఇంకా ముక్క లేకుండా అలా మెత్తగా చేసేస్తారా? బాగుంది. అమ్మ అయితే ఇప్పుడు చక్కగా గుమ్మడికాయ కూరని అయితే చాలా నీట్గా వండేసిందండి. ఆ గుమ్మడికాయలోకి కాంబినేషన్ కింద శ్రీరామ్ పిక్కలు, తర్వాత ఇంకేం పిక్కలు వేసామా? కందులు వేసింది. చాలా చాలా చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో అమ్మ చెప్తుంది. అలాగే మనం కూడా టేస్ట్ చేద్దాం. బాగుంది. బయట పెట్టేసుకున్నావా ఎండలో అన్నం?
పెద్దమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి ఎలా వచ్చారు? చేను దగ్గర ఉంటున్నారా? చేను దగ్గర ఉన్నానమ్మా. పెద్దయ్య ఎలా ఉన్నారు? పెద్దయ్య బాగున్నారమ్మా. బాగున్నారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. భోజనాలు చేస్తారా? చేసానమ్మా. ఇగో పెద్దమ్మ భోజనం చేస్తుంది. ఏదో వండుకుంది కూర. అన్నం పెందలో వండుకున్నావా? కూర ఇప్పుడు వండుకొని ఇంకా తింటున్నావా? మరి ఆ గుమ్మడికాయ బద్ద ఏం చేస్తావు తర్వాతకా? గిన్నె తెచ్చుకోమని తినద్ది ఇలాగా కూర్చువా సరిగా. పెద్దమ్మ ఏమవుతుంది నీకు? అమ్మా తోటికోడలా? ఆహా, కలిసి చేస్తున్నారు ఇద్దరు భోజనం. చేయండి. కూర మాత్రం భలే కనిపిస్తుందమ్మా. బెన మెత్త ఉడికిపోయిందా? అలాగే ఉడుకుతుందమ్మా బువ్వ. పెద్దమ్మా ఎలాగుంది కూర? బాగుంది. బాగుందా? అవును, చాలా వేడివేడిగా చక్కగా వండుకొని తింటున్నారు. నాకు చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకో పెద్దమ్మని కూడా అడుగుదాం. పెద్దమ్మా తినారా? నోటి పెట్టుకున్నారు ఇంకా లేదా? తింటానమ్మా. ఎలా ఉంది? బాగుందమ్మా. సరిపోయిందా అన్నీ? సరిపోయిందమ్మా. సరిపోయిందా? అలా వేడివేడిగా వండి పెట్టింది మీ వదిన గారు అయితే. చూడండి ఎంత చక్కగా అప్పటికప్పుడు వాళ్ళ దొడ్లో దొరికిన కూరని కోసుకొని కాయని కోసుకొని చక్కగా వేడివేడిగా వండుకొని తింటున్నారు. ఆరోగ్యకరమైన వంట అంటే నిజంగా మనస్ఫూర్తిగా కూర్చొని హ్యాపీగా తోటికోడలు ఇద్దరూ తింటున్నారు. ఇప్పుడే వచ్చింది పెద్దమ్మ అయితే. వీడియో చూసి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా కూర అయితే చాలా బాగుంది. మరి ఈ కూరని చూసినప్పుడు మీకు ఏమనిపించిందో, వంట ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను.